సిల్క్ స్మిత చనిపోయి దాదాపు 3 దశాబ్దాలవుతున్న సిల్క్ జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలమే. ఆమె గురించి ఏ జనరేషన్ ను అడిగినా ఎంతో కొంత తెలుస్తుంది. అంతగా అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు సిల్క్ స్మిత. దక్షిణాదినే కాదు, ఇండియన్ సినిమాలో ఎంతో మంది స్పెషల్ సాంగ్స్ చేసే హీరోయిన్స్ ఉన్న సిల్క్ స్మిత వేరు. ఆమె టాలెంటే వేరు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. 1979లో మొదటిసారి ఆమెకు రెగ్యులర్ సినిమా చేసే అవకాశం దక్కింది. వండి చక్రం అనే సినిమాలో ఆమె క్యారెక్టర్ పేరు సిల్క్. దాంతోనే ఆమె ఇంటి పేరు సిల్క్ గా స్థిరపడిపోయింది. మొదటి సినిమా పాత్ర పేరే ఇంటి పేరుగా మారిపోయిందంటే అందులో సిల్క్ స్మిత క్యారెక్టర్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల్లో 450కి పైగా సినిమాలు చేసి దక్షిణాదిన సిల్క్ అంటే ఓ బ్రాండ్ అని నిరూపించుకున్నారు. ఆమె బ్రాండ్ చనిపోయిన 28 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అలాగే పదిలంగా ఉంది. 1979లో మొదలైన సిల్క్ సినీ ప్రయాణం 17 ఏళ్ల పాటు దిగ్విజయంగా కొనసాగింది. ఒకానొక సమయంలో సిల్క్ స్మిత పాట లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా కొనని పరిస్థితులు ఉండేవి. అలాంటి స్టార్డమ్ చూసిన ఈ లెజెండరీ నటి 1996 సెప్టెంబర్ 23న చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. సిల్క్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కష్టాలనేవి చిన్ననాటి నుంచే సిల్క్ స్మిత చుట్టూ ఉన్నాయి. ఆమె పుట్టినప్పటి నుంచి పేదరికం వెక్కిరించింది. దాంతో 4వ తరగతిలోనే చదువుకు కూడా స్వస్తి చెప్పింది. అక్కడి నుంచి మద్రాస్ రైలెక్కి ఎలాగైనా నటి కావాలనే కోరికతో తన అత్త ఇంటికి చేరింది. తన పేరు స్మితగా మార్చుకుంది. అలా 1980లో వచ్చిన వండి చక్రం సినిమాలో సిల్క్ స్మిత పాత్రతో గుర్తింపు తెచ్చుకొని ఇండియన్ సినిమాలో మరే ఐటమ్ గర్ల్ కు రాలేని ఇకపై రాబోని క్రేజ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత. ఓ సమయంలో హీరోయిన్స్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నారు సిల్క్. ఆమె పాట కోసం పడిగాపులు కాసి నిరాశపడిన నిర్మాతలెందరో. మరి ఆకాశమంత ఎత్తులు చూసిన స్మిత జీవితం దారుణంగా మారిపోయింది. నమ్మిన వాళ్లే మోసం చేశారంటున్నారు కొందరు, ఆమెకు దగ్గరగా మెలిగిన వాళ్ళు. సిల్క్ స్మిత అనేది పేరు కాదు, బ్రాండ్. ఆ బ్రాండ్ను చాలా మంది నిర్మాతలు సొమ్ము చేసుకున్నారు. 80లో సిల్క్ పేరు చెప్తే చాలు టికెట్లు తెగేవి. కోట్లాది మంది అభిమానులకు ఆమె ఓ కలల దేవత. అగ్ర హీరోలు కూడా ఆమె కోసం వేచి చూశారు. 80లోనే ఒక్కో పాటకు ఆమె 75,000 నుంచి ₹1,00,000 తీసుకున్నారంటే సిల్క్ రేంజ్ అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో హీరోయిన్స్ కంటే ఎక్కువ పారితోషికం సిల్క్ స్మితకు ఇచ్చేవాళ్లు నిర్మాతలు. వద్దన్నా వచ్చి పడిన అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అంతెందుకు, షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోకుండా బాక్సుల్లో పడిన ఎన్నో సినిమాలను సిల్క్ స్మితతో ఐటమ్ సాంగ్ పెట్టండి, మేం రిలీజ్ చేసి పెడతాం అంటూ నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. స్టార్ హీరోల సినిమా అంటే సిల్క్ స్మిత పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆమె కోసం సిల్క్ ఇచ్చే డేట్స్ కోసం తమ షూటింగ్స్ కూడా ఆపుకున్న హీరోలున్నారు మన ఇండస్ట్రీలో. కానీ ఇంత సంపాదించినా ఆమె జీవితం ఏదో తెలియని శూన్యత ఉండేది. కొందరేమో మోసపోయిందంటారు, మరికొందరేమో ఒంటరితనంతో విసిగిపోయిందంటారు, ఇంకొందరేమో నమ్మిన వాళ్లే మోసం చేశారంటారు. ఎవరేమన్నా సిల్క్ స్మిత బ్రాండ్ వాడుకుని చాలా మంది లక్షలు సంపాదించారు. ఆమె మాత్రం జీవిత చరమాంకంలో మనోవేదనతో చనిపోయిందనేది వాస్తవం. ఆమె చనిపోయి కూడా కోట్లు సంపాదించి పెట్టింది. ఆ మధ్య విశాల్ హీరోగా వచ్చిన మార్క్ యాంటనీలో సిల్క్ స్మితను ఏఏలో చూపించారు. అలాగే దసరాలోనూ సిల్క్ బార్ అంటూ ఆమెకు ట్రిబ్యూట్ ఇచ్చారు. లక్షల్లో సంపాదన, కోట్లలో ఆస్తులు, వద్దన్నా వస్తున్న అవకాశాలు. స్టార్ హీరోల సిల్క్ స్మితకు అభిమానులు, ఆమె ఊ అంటే క్యూ కట్టే నిర్మాతలు. ఇలా రాజభోగాలన్నీ సిల్క్ కాళ్ల దగ్గర ఉన్నప్పుడు ఎందుకు ఆమె చూపులు నిర్మాత రంగం వైపు వెళ్లాయి? ప్రొడక్షన్లోకి వెళ్లాలన్న ఆలోచనతోనే సిల్క్ పతనం మొదలైందని కొందరు చెప్తారు. సిల్క్ స్మిత కెరీర్లో ఎప్పుడు అవకాశాల కోసం వేచి చూసింది లేదు. ఆమెకు అస్సలు ఖాళీ అనే పదం కూడా లేదు. అందుకే కేవలం 17 ఏళ్ల కెరియర్లో 450 సినిమాలు చేశారు. కాశ్మీర్ టు కన్యాకుమారి అంటారు కదా, అలా దేశమంతా సిల్క్ స్మిత జపం చేసేవాళ్లు అప్పట్లో. నటిగా సంపాదించింది నిర్మాణంలో పెట్టి పోగొట్టుకున్నారని ఆమె సన్నిహితులు చెప్తుంటారు. నిర్మాతగా మారడమే సిల్క్ చేసిన పెద్ద తప్పు అంటుంటారు వాళ్ళు. డబ్బు విషయంలో ఎప్పుడు ప్లానింగ్తో లేని సిల్క్ స్మిత అందరినీ నమ్మేది. అదే అదునుగా ఆమె చుట్టూ చేరి కొందరు దోచుకున్నారని, అలాగే మరొకరితో కలిసి ప్రొడక్షన్ హౌస్ మొదలు పెడితే అక్కడ కూడా మోసాలే ఆమెను వెక్కిరించాయని, నమ్మిన స్నేహితులే కొందరు ముంచేశారనే వాళ్ళు లేకపోలేదు. అలా ఆర్థికంగా చితికిపోయింది సిల్క్. సిల్క్ స్మిత జీవితంలో మరో కీలకమైన వ్యక్తి ఉన్నాడు. అతడే డాక్టర్ బాబు.
ఉరఫ్ రాధాకృష్ణన్. సిల్క్ చనిపోయేంత వరకు ఆమెతో పాటు ఉన్నది ఈయనొక్కడే. అయితే సిల్క్ స్మిత తమ్ముడు మాత్రం తన అక్కను ఆ డాక్టర్ చంపేశాడని చెప్పాడు. మరోవైపు ఆమె జీవితంపై వచ్చిన డర్టీ పిక్చర్లో అన్ని అబద్ధాలే ఉన్నాయని తేల్చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. తప్పో ఒప్పో తెలియదు కానీ చచ్చిపోయిన తర్వాత కూడా సిల్క్ స్మిత కొందరికి కోట్లు సంపాదించి పెట్టింది. ఆమె బయోపిక్ గా వచ్చిన డర్టీ పిక్చర్స్ 13 ఏళ్ల కిందే 100 కోట్లు వసూలు చేసింది. అలాగే మలయాళంలోనూ సనా ఖాన్ హీరోయిన్ గా సిల్క్ స్మితపై క్లైమాక్స్ అనే సినిమా వచ్చింది. అలా చనిపోయాక కూడా డబ్బులు తెచ్చింది. కానీ ఆమె బతుకున్నప్పుడు మాత్రం కష్టాలు చూసింది. సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. కానీ ఆమె సూసైడ్ నోట్ చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఎంతో నష్టపోయి విసిగిపోయి తోడులేక చనిపోయిందని అర్థమవుతుంది. తన సూసైడ్ నోట్ ను అభాగ్యురాలంటూ మొదలుపెట్టింది స్మిత. దేవుడా, నా 7వ సంవత్సరం నుంచి నా పుట్టకి కష్టపడ్డాను. నాకు నావారంటూ ఎవరూ లేరు. నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపించలేదు. ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు. బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే నా నాశనం కోరారు. ఎవ్వరికీ విశ్వాసం లేదు. జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేట్లు చేశారు. ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచి చేశాను కానీ నా జీవితానికి ఇలా చేశారు. ఏమి న్యాయం ఇది అంటూ కన్నీటి లేఖ రాసింది సిల్క్. నాకు ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వనంటున్నాడు. నా జీవితంలో ఎంతో భరించాను కానీ ఇది నా వల్ల కావడం లేదు. ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలుసంటూ లేఖతో పాటు జీవితాన్ని ముగించింది సిల్క్. ప్రేక్షకులకు ఆనందాన్ని పంచిన ఆమె చిరునవ్వు వెనక ఎన్నో కష్టాలు, వాళ్ళు చూపుల చాటున కన్నీటి దారలు. ఎప్పుడు చెలాకీగా కనిపించే ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు. హీరోయిన్లే ఇలా వచ్చి అలా తెరమరుగవుతున్న ఈ రోజుల్లో ఓ శృంగార తార మరణించిన 28 ఏళ్ల తర్వాత కూడా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రేక్షకుల మదిలో అంత బలమైన ముద్ర వేయగలిగింది సిల్క్ స్మిత.